భవానీ. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు చెప్పు. అదే పోలీసులకి ఫోన్ చేశావు కదా, ఏం జరుగుతుందో ఏంటో. పైగా గ్రాని వెళ్ళింది. ఇంటికి అభితో తిరిగొస్తే రానివ్వను. మనం కూడా వెళ్తే నువ్వు ఫోన్ చేసి చెప్పిన పోలీసుతో భయపెట్టో బెదిరించో ఇంటికి రాకుండా చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎలా? ఈ సిమ్ములు మార్చడం ఏంటి? జస్ట్ చూస్తూ ఉండంతే. ఫోన్ ఎవరికి? నువ్వు చేసిన సిఐకా? కాదు. మరెవరికి? ఆ అభికి. సూర్య, అఖిలాండేశ్వరి ఆఫీస్ స్టాఫ్కి ఏదైనా డ్రెస్ కోడ్ ఉందేమో కనుక్కున్నారేంచి. అభి, ఒక్కసారి ఆలోచించరా. ముందు ఆ డ్రెస్ కోడ్ సంగతి చూడు. హలో. హలో మిస్టర్ అభినందన్. ఎవరు మాట్లాడుతున్నారు? నీ శ్రేయోభిలాషిని, నీ మేలు కోరేవాణ్ణి, నీకు సహాయం చేసేవాణ్ణి. నాకు సాయం కావాలని ఎవరిని అడగలేదే. ఎందుకో నాకు నిన్ను చూస్తే సాయం చేయాలనిపించింది. సొసైటీలో సాయం కోసం ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫోన్ పెట్టి వెళ్ళి పంచోడు. హలో ఫోను పెట్టేకు మిస్టర్ అభి. ఒక్క నిమిషం. అయినా నా పేరు నీకెలా తెలుసు? నీ పేరొక్కటే కాదు, నీ గురించి మొత్తం తెలుసు. నీ ప్రతి మూమెంటూ నాకు తెలుసు. ఓ అలాగా? అయితే నేనిప్పుడు ఏం చేయబోతున్నానో తెలుసా? తెలుసు. అఖిలాండేశ్వరి కంపెనీలో డబ్బు కొట్టేయబోతున్నావు. ఇప్పుడు అడుగుతావా నా సాయం? అక్కర్లేదు. నిజంగా సాయం చేయాలనుకునేవారు పేరు చెప్తారు. నా పేరు నీకు అనవసరం. నాకు అఖిలాండేశ్వరి శత్రువు, నీకు శత్రువు. కాబట్టి మనిద్దరం మిత్రులం. అఖిలాండేశ్వరి నాకు శత్రువు అని నీకు చెప్పానా? కొన్ని చెప్పాల్సిన అవసరం లేదు మిస్టర్ అభి. అలా అర్థమైపోతుంటాయి అంతే. నీ స్టామినా ఏంటో నాకు తెలుసు. నువ్వు అనుకున్నావంటే చేయగలవు. కానీ ఇప్పుడు అఖిలాండేశ్వరి ఆఫీస్ చుట్టూ పోలీసులు వలపన్నారు. వెళ్ళావంటే అందులో చిక్కుకుంటావు. నువ్వలా దొరికిపోవడం నాకు అస్సలు ఇష్టం లేదు మిస్టర్ అభి. అందుకే ఇప్పుడు ఫోన్ చేస్తున్నాను. చెప్పి కొట్టేయడం నీ స్టైల్ అని నాకు తెలుసు. నువ్విప్పుడు ఆ ఆఫీస్ చుట్టుపక్కల కనిపిస్తే కాల్చివేత ప్రోగ్రాం మొదలు పెడతారు. జాగ్రత్త. నీ మాటలు నేనెందుకు నమ్మాలి? నమ్మాలి సార్. ఎందుకంటే నేను నీ శ్రేయోభిలాషిని కదా. అఖిలాండేశ్వరి మాటకు ఎదురు తిరిగితే కన్న కొడుకునే తీసి అవుట్ హౌస్లో పడేసిన చరిత్ర తనది. ఇక నువ్వెంత? నువ్వు కేవలం వాళ్ల పెదబాబులా ఉన్నావన్న ఒకే ఒక్క కారణంతో
నిన్ను అభిమానిస్తున్నట్టు నటిస్తున్నారు. ఎలాగైనా నిన్ను అవమానించాలని, ఓడించాలని కంకణం కట్టుకుంది ఆ అఖిలాండేశ్వరి. రే సూర్య, ఇదే బిల్డింగ్. రే అభి, టూల్ కిట్ తెమ్మన్నావు తెచ్చాను, ఈ డ్రెస్ వేసుకోమన్నావు వేసుకున్నాను, కానీ ఏం చేయబోతున్నావురా? అఖిలాండేశ్వరి ఆఫీస్లో ఏసీలు పనిచేయట్లేదురా. వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు కదరా. ఇచ్చారు. అయితే మెకానిక్లు వెళ్తారు కదా. ఆ మెకానిక్లో మనమే. మనమా? అవును, మనమే. ఏసీ రిపేర్ చేసే వాళ్ళలా ఆఫీస్లోకి ఎంట్రీ ఇస్తున్నాం. ఆ తర్వాత ఏం చేయబోతున్నావురా? డబ్బు కొట్టేయబోతున్నాం. ఎలాగా? ఏసీల ద్వారా. ఏసీల ద్వారా డబ్బు కొట్టేయడం ఎలారా? అసలు నీ ప్లాన్ ఏంటి? అంతా దీంతోనే. ఏంటిది? N2O, నైట్రస్ ఆక్సైడ్. దీంతో ఏం చేస్తావురా? నవ్విస్తాను. రేయ్, నాకు అర్థమయ్యేలా చెప్పరా. ఇది లాఫింగ్ గ్యాస్. దీన్ని ఏసీలో ఫ్లో చేయబోతున్నాం. ఇప్పుడు అర్థమైందిరా. వాళ్ళంతా నవ్వుతూ ఉంటారు. ఎస్, ఆ సమయంలోనే మనం డబ్బుతో ఎంచక్క చెక్కేస్తాం. ఎవరైనా డబ్బు పోతే ఏడుస్తారు, కానీ ఇక్కడ అఖిలాండేశ్వరితో పాటు ఆఫీస్ స్టాఫ్ అంతా నవ్వుతూ ఉంటారు. మనల్ని ఎవ్వరూ ఆపలేరు. మాస్క్ పెట్టుకో. ఆ, వాడు ఆఫీసులో డబ్బు కొట్టేసి వెళ్తే గిళ్తే ఇదే రూట్లో వెళ్ళాలి. వాడికి వేరే మార్గం లేదు. సార్, వాడు కొట్టేస్తాడని తెలిసినప్పుడు ముందే వెళ్ళి అందరినీ అలర్ట్ చేసి వాడిని ఆపచ్చు కదా. ఆపొచ్చు. ఆపితే ఏమొస్తుంది? 1, 2 కాదు, కోట్ల రూపాయలు. అవి కొట్టేశాక పట్టుకుంటే ప్రమోషన్ వస్తుంది. మీరు సూపర్ సార్. అదే వాడిని పైకి పంపిస్తే కోట్ల రూపాయలు మన అకౌంట్లో. ఏమంటావు? ఇంకేమంటాను సార్, నోట్ల కట్లతో నోరు మూసేశారు కదా. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎక్స్క్యూజ్ మీ. ఎవరు మీరు?
ఏసీ రిపేర్లో ఉందని కంప్లైంట్ వచ్చింది. రిపేర్ చేయడానికి వచ్చాం. తొందరగానే వదిలాడు, దొరికిపోతామేమో అనుకున్నా. ఏయ్ ఆగండి, ఎక్కడికి వెళ్తారా? ఏయ్ సార్ సార్ ఆగో, నన్ను కాల్చండి సార్. ఏయ్ ఆగండి, డోంట్ మూవ్. సార్ నన్ను కాల్చండి సార్. ఏయ్ నన్ను నన్ను కాల్చండి సార్. ఏయ్ కాల్చండి సార్. సార్ డోంట్ మూవ్. నన్ను కాల్చండి సార్. సార్ 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 నన్ను కాల్చండి సార్. డోంట్ మూవ్. ఏయ్ ఎక్కడికి వెళ్తున్నారు? నన్ను కాల్చండి సార్. ఏం చేస్తున్నారు? కదలొద్దు. డోంట్ మూవ్. కాల్చదు. ఏయ్ సార్ నన్ను కాల్చండి చేస్తా. సార్. సార్ 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 ప్లీజ్ సార్, మాకేం తెలియదు ఏయ్, నువ్వు ఊరుకోరా సార్. సార్ నన్ను కాల్చండి సార్. డోంట్ మూవ్. సార్. డోంట్ నా మూవ్. మాట వినండి సార్. సార్ నన్ను కాల్చండి సార్ 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 ప్లీజ్ సార్, మమ్మల్ని కాల్ ఆయనకేం తెలియదు సార్. కాల్ చేస్తా. మాట కదలొద్దు. నమ్మండి సార్. డోంట్ మూవ్. ఏయ్ 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 కానిస్టేబుల్స్, ఎక్కడ తెచ్చారు? ఆడు పైకి వెళ్ళాడు. లిఫ్ట్ లో పైకి వెళ్తున్నారు అనుకుంటున్నారేమో. వస్తున్నా, సరాసరి పైకే పంపిస్తా. కానిస్టేబుల్స్ రండి, పదండి. వస్తున్నట్టున్నారా? శేఖర్, శేఖర్ ఎక్కడున్నావు? శేఖర్, అభి వచ్చాడు, వెళ్ళాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? పోలీసులు వచ్చారేంటి? ఏం జరుగుతుంది? సూర్య, నువ్వు ఈ లిఫ్ట్లో మళ్ళీ కిందికి వెళ్ళిపో. కింద వాళ్ళు మామూలు స్థితికి రావడానికి ఇంకొంచెం టైం పడుతుంది. ఈ బ్యాగ్స్ తీసుకుని వెళ్ళిపో. ఓకే, పోలీసుల్ని నేను డైవర్ట్ చేస్తాను. ఓకేనా? రే అభి, నువ్వు రే టైం లేదురా, తొందరగా నువ్వు నుంచి వెళ్ళిపో. వెళ్ళిపో, త్వరగా వెళ్ళరా. గో. హలో అభి. రే సూర్య, డబ్బులు తీసుకుని త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నిన్ను బదులు నేను వెళ్ళలేకపోతున్నాను అభి. నా వల్ల కావట్లేదురా. రే స్టూపిడ్లా మాట్లాడకు సూర్య. ఇప్పుడు ఆ డబ్బు హోమ్కి చేర్చడమే మన లక్ష్యం. నువ్వు నా గురించి ఆలోచించి ఆ డబ్బుని చేజార్చకు. రే అది కాదురా, నిన్ను వదిలి. రే సూర్య ఆపరా, నాకేం కాదు. ముందు నువ్వు ఆ డబ్బుతో ఇక్కడి నుంచి వెళ్ళిపో. రే వెళ్ళరా. అభి, నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా నువ్వు మారు మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపో. సరే అభి, నువ్వు జాగ్రత్తరా. సరే జాగ్రత్త.
డోంట్ మూవ్. కదిలావా కాల్ చేస్తా. డోంట్ మూవ్. కదలతో. ఏయ్, కదిలితే కాల్ చేస్తా. కదలొద్దు. కదిలితే కాల్ చేస్తాను. పెద్ద బాబు, పెద్ద బాబు. పెద్ద బాబు, పెద్ద బాబు, పెద్ద బాబు, పెద్ద బాబు, పెద్ద బాబు, పెద్ద బాబు, పెద్ద బాబు. గెలిచాననుకుంటున్నావా అఖిలాండేశ్వరి? గెలిచాను. కలలో కాదు, ఇలలో. భ్రమపడుతున్నావా అఖిలాండేశ్వరి? గెలిచింది నేను. నేను గెలిచాను. కాలాలు మారుతాయి, మనుషులు మారుతారు, కానీ నా ఎదురు చూపుల్లో మార్పు రాలేదు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న నా కళ నా కళ్ళ ముందే ఉంది. నేనే గెలిచాను. నేనే గెలిచాను. నేనే గెలిచాను. నేనే నేనే గెలిచాను. 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 గెలిచావా? నువ్వు గెలిచావా? పొరపడుతున్నావా అఖిలాండేశ్వరి? నీ నుండి 100 కోట్లు కొట్టేస్తానని చెప్పాను, కొట్టేశాను. ఇప్పుడు కూడా గెలుపు నాదే. నువ్వు పెట్టుకున్న ఈ పోలీస్ బలగం నన్నేమీ చేయలేవు. ఒకవేళ ఆ పోలీస్ తూటాలకు నేను బలైనా నా శవం కూడా నీ ముందు తల ఎత్తుకునే ఉంటుంది అఖిలాండేశ్వరి. నువ్వు పన్నిన ఈ వలను ఛేదించుకుని ఎలా బయటపడతానో చూడు. పెద్ద బాబు, నిన్నెవరూ ఆపరు. పోలీసులు లేరు, వెళ్ళిపోయారు. కాదు, పంపించేశాను. ఓహో, డబ్బు చేయి మారిందని, ఎలాగూ ఇక దొరకదు అని నీ సైన్యాన్ని వెళ్ళగొట్టావా? కాదు, నువ్వెవరో తెలియక నా డబ్బు కొట్టేసినప్పుడు నిన్ను నా శత్రువుగా అనుకున్న మాట నిజమే. తప్పు చేశానని ఒప్పించి నా ముందు తలదించుకునేలా చెయ్యాలనుకున్న మాట నిజమే. కానీ నువ్వెవరో తెలిసాక నీ డబ్బు నువ్వే తీసుకుంటున్నానని నువ్వు తీసుకునేలా అవకాశం కల్పించిన మాట నిజమే. 100 కోట్లేంటి, 1,00,000 కోట్లకి వారసుడివి. ఈ అమ్మ ప్రేమని వదిలి వెళ్లిన పెదబాబు మళ్ళీ వచ్చాడని తెలిసి చూడాలి చూడాలి అని ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? కానీ మనం ఇలా ఎదురవ్వాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు.
బాబు ప్రతిరూపానివి నువ్వు. భవానీ, భవానీ, ఎంత ధైర్యం ఉంటే నా దగ్గర వేషాలు వేస్తుందా? తప్పు చేసి నా దగ్గర బతుకుదామనేనా భవానీ నీ ధైర్యం? చైత్ర, ఏమై ఉంటుంది? అక్క అంతలా అరిచింది. మళ్ళీ ఏం కనికరం చేసి పిన్ని? నువ్వు ఉండవయ్యా చిన్నబాబు. ఏం జరిగిందో అర్థం కాక అయోమయంగా ఉంది. నువ్వేం చేయకుండానే మామకి నీ మీద అంత కోపం వచ్చిందా? దీనికంతటికీ కారణం మీరు కాదు కదా ఆంటీ? ఏం జరిగిందో ఏం జరుగుతుందో మధ్యలో మీ ఎత్తిపొడుపు మాటలేంటి? భవానీ, గ్రానీ గంతు వస్తుంది. ఈరోజు నీకు మూడినట్టే ఉంది. నువ్వు ఉండవే చైత్ర. కాళ్ళు చేతులు ఆడటం లేదు. నువ్వు ఇంకా భయపెట్టకు. బ్రెయిన్ కూడా పనిచేయదు. ఈ టైంలో కూడా నీ బ్రెయిన్ పనిచేస్తుందా భవానీ? ఈ రోజుతో ఈ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది. అట జరిగితే ఈ ఇంటికొప్పే అర్ధ గుమ్మడికాయ దిష్టి తీసి పడేస్తాను. నేనే వచ్చేదాన్ని కదక్కా. నువ్వెందుకొచ్చావు? భవానీ, ఇప్పటి వరకు నీ తప్పులన్నిటినీ క్షమిస్తూ వచ్చాను. అలా అని నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. అయ్యో అక్క, అలా ఎందుకు అనుకుంటాను? నీ గురించి నాకు తెలీదా? తెలిసే ఇలా చేస్తున్నావా, లేక నేను తెలుసుకోలేననుకుంటున్నావా? ఆవలిస్తే చాలు కదక్కా. వివరాలు నీకు చెప్పాల్సిన అవసరం లేదు. అతి తెలివి చూపిస్తున్నావా భవానీ? నీ ముందు నేను వేషాలు వేస్తానా? మారిపోయి నీకోసమే బతుకుతున్నాను. నీకు ద్రోహం చేయాలన్న ఆలోచనే నాలో పుట్టదు. నువ్వు మాట్లాడేది నిజమేనా? నీకోసం నా ప్రాణమైనా ఇస్తానక్కా. ఇప్పుడు నేను చీపురు గంగాభవానిగా బతకడం లేదు. ఘట్టమనేని అఖిలాండేశ్వరి తోడుకోడలుగానే ఉన్నాను. నన్ను నమ్మక్కా. నువ్వు ఈ ఇంటి క్షేమం కోసమే ఆలోచిస్తున్నావా? నీలో మరో దురుద్దేశమే లేదా? నువ్వు నన్ను నమ్మాలంటే నన్నేం చేయమంటావో చెప్పక్కా. నిజం మాత్రమే చెప్పాలి. నీ నోటి నుండి వచ్చే నిజాన్ని మాత్రమే నేను వినాలనుకుంటున్నాను. నీకు తెలియని నిజాలు నా దగ్గరే ఉన్నాయక్కా. నిజం చెప్పే ధైర్యం నీకుందా? నీకు అబద్ధం చెప్పి బతికుంటాననే ఆశ మాత్రం నాకు లేదక్కా. మరి ఎందుకు ఎందుకు సాహసిస్తున్నావు? బతుకంత బరువైపోయిందా? అయ్యో అక్కా, నన్ను అపార్థం చేసుకోవద్దు.
మాట్లాడడంలో వివరం తెలియదేమో కానీ నీ మనసు నొప్పించే పనులు నేను చేస్తానా? నీకు మనుషుల విలువే అర్థం కాదు, ఇంకా మనసుల గురించి ఆలోచిస్తావా? ఆలోచిస్తే ఈ అమాయకురాలి జీవితంతో ఆడుకుంటావా? నేను ఆ ఇంటికి వారసుని కాదు, ఎవరికి ఏమీ కానివాణ్ణి, అనాథని. నీకు అంటే ఘట్టమనేని అఖిలాండేశ్వరికి ఆగర్భశత్రువుని. ఇన్నేళ్ల నా నిరీక్షణకి ఫలితం నీతో వైరం ఆ పెదబాబు. మనసులో నిలుపుకున్నా నీ ప్రేమని మాత్రం మర్చిపోలేదు పెదబాబు. అనుక్షణం నీ ఆలోచనలో ఉండే ఈ అమ్మని ద్వేషిస్తున్నావు. ఎందుకు పెదబాబు? నీ పార్వతిలా మరణంలో నీకు తోడు రాలేకపోయానన్నా? ఈ జన్మలో నీకు అమ్మలా మారలేకపోతున్నాను. ఎందుకు పెదబాబు నా మీద ఇంత శత్రుత్వం పెంచుకున్నా? నువ్వు మాట దాటని శ్రీరామచంద్రుడివి. ఇప్పుడు ఆ తల్లితోనే పంతం పట్టి పగని పెంచుకుంటున్నా. డాడ్, అబీకి పెద్దనాన్నగారి పోలికలున్నాయని నేనే ఒకసారి చెప్పాను. అబీకి గ్రానీ అంటే ఏంటో తెలుసు కదా. ఎందుకు గ్రానీని అపార్థం చేసుకుంటున్నాడో నాకు అర్థం కావడం లేదు. అబీతో నేను ఒకసారి మాట్లాడతాను. అబీ తప్పకుండా గ్రానీని అర్థం చేసుకుంటాడు డాడ్. విజయ్, ఏంటది? పెద్దమ్మగారికి మందులమ్మా, పొద్దున్నుంచి మందులు వేసుకోలేదు. నాకివ్వు, నేను తీసుకెళ్తాను. అలాగేనమ్మా. మహి, రండి. ఆంటీ, ఏంటైశ్వర్య? టాబ్లెట్స్ వేసుకోండి ఆంటీ. అక్కడ పెట్టమ్మా, నేను తర్వాత వేసుకుంటాను. మార్నింగ్ కూడా మీరు టాబ్లెట్స్ వేసుకోలేదంట. వేసుకోండి ఆంటీ. ఆ మందులకి నా గుండెల్లో బాధను తగ్గించే శక్తి లేదైశ్వర్య. అలా అనకు మామ్. టైంకి టాబ్లెట్స్ వేసుకోకపోతే నువ్వు పడే టెన్షన్కి నీ హెల్త్ పాడవుతుంది. నీకేదైనా అయితే మేమేమైపోవాలి మామ్. నా ప్రాణమే నన్ను ద్వేషిస్తోంది చిన్నబాబు. ఎవరి కోసమైతే ఇన్నేళ్లు కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూశానో వాళ్లే నన్ను వద్దని నిందిస్తున్నారు. నన్ను ఇన్ని రోజులు కాపాడింది ఈ మందులు కాదు చిన్నబాబు, నా వాళ్ల మీదున్న ప్రేమ. నా కోసం మళ్ళీ వాళ్ళు వస్తారనే ఆశ. కానీ ఇప్పుడది తనెవరో తెలియక ఇన్ని రోజులు చీకటిలో అతని కోసం వెతుకుతున్నాం. ఇప్పుడు దేవాబావ ప్రతిరూపం జాడ తెలిసింది కదా. ఎక్కడో చిన్న పొరపాటుతో అపార్థాల మధ్య ఉన్న అభిని మనం కలుద్దాం. వేల మంది అనాథలకు ఆశ్రయం కల్పించే మంచి మనసున్న అభి తప్పకుండా మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు. అవును గ్రానీ, మామ్ చెప్పింది కరెక్ట్. అభి చాలా మంచివాడు. ఏదో మిస్అండర్స్టాండింగ్ వల్ల అలా జరిగింది.
ఒకసారి మనం కలిసి మాట్లాడితే అంతా సెట్ అయిపోతుంది. ఎందుకు మామ అంత బాధపడుతున్నావు? అభి చేసిన మంచి పనిని ముందు మనం అర్థం చేసుకోలేక అపార్థం చేసుకున్నాం. తర్వాత పోలీసులు మనం చేసిన హడావిడిని చూసి అభి అపార్థం చేసుకున్నాడు. లేదు చిన్నబాబు,